హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మినీ ఎక్స్పెరిమెంట్స్ తెలుగు. ఈ రోజు అయితే మనం బిస్కెట్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. ఈ బిస్కెట్ ఛాలెంజ్ ఏంటంటే ఇక్కడ అయితే ఒక బిస్కెట్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మెల్లగా మౌత్లో పడేటట్టుగా చూసుకోవాలి. బిస్కెట్ ఎంత మందికి మౌత్లో పడుతుందో పడని వాళ్ళకైతే రివెంజ్ ఛాలెంజ్ అయితే పెడతాం పార్ట్ 2లో. మీరైతే ఖచ్చితంగా చూడండి. మన ఛానల్ అయితే కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసుకోండి. సరే స్టార్ట్ చేద్దాం. చాలా ఇది ఇది సాతీష్ ఇది ఆనంద్ ఇది లక్కీ. ఓకే గాయ్స్, ఫస్ట్ ఏమో మన అఖిల్, సెకండ్ ఏమో నేను, థర్డ్ ఏమో సాత్విక్, ఫోర్త్ ఏమో ఆనంద్, ఫిఫ్త్ ఏమో హర్షవర్ధన్. ఓకే అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇది మెల్లగా నోట్లో పడేటట్టు చూసుకో. పైకి అనుకుంటా మెల్లమెల్ల, కిందకి అనుకుంటా మౌత్లో పడాలి. కింద పడితే ఈ టైమ్స్లలో తినపోతే మీరైతే రివెంజ్ ఛాలెంజ్కి అయితే వెళ్తారు. 3 సాంచులు ఉంటాయి. ఓ లాస్ట్ టైం ఫైనల్ టచ్. లాస్ట్ ఒకసారి పెడుతున్నాం అఖిల్కి. అఖిల్ మంచిగా గెలవాలనుకుంటున్నాం. రివెంజ్ ఛాలెంజ్ అయితే ఘోరంగా ఉంటుంది. ఓడిపోయింది అఖిల్ అయితే, ఓడిపోయింది కాబట్టి అఖిల్ అయితే మూడు సార్లు అయిపోయింది. 3 సార్లు ఓడిపోయింది కాబట్టి అఖిల్ అయితే ఇప్పుడు అయితే రివెంజ్ ఛాలెంజ్కి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వచ్చేసి శివసాయి అయితే పాల్గొనబోతుండు. ఇప్పుడైతే శివసాయికి అయితే ఇక్కడ పెడుతున్నాం. పడిపోయింది. ఫస్ట్ సారి కింద పడ్డది కాబట్టి ఈయనైతే ఓడిపోయిండు. ఈయన ఫస్ట్ సారి కింద పడ్డది కాబట్టి ఈయన ఓడిపోయిండు. అఖిల్ అయితేనేమో చేతితో క్యాచ్ పట్టుకున్నాడు కాబట్టి ఏం కాలే. ఈయనైతే ఓడిపోయిండు. శివసాయి అయితే ఓడిపోయిండు. శివసాయి కూడా రివెంజ్ ఛాలెంజ్కి వెళ్ళిపోయిండు. థర్డ్ వచ్చేసి సాత్విక్ అయితే పాల్గొనబోతుండు. ఇప్పుడైతే సాత్విక్ అయితే పాల్గొనబోతుండు. సాత్విక్ అయితే ఇలా పెడుతున్నాం. అదైతే ఎట్లన్నా తిరిగేసి వచ్చి పడుతుంది. ఇప్పుడైతే సాత్విక్ అయితే సెకండ్ అటెంప్ట్ పెడుతున్నాం. మరి క్యాచ్ పట్టింది కాబట్టి మనకి సెకండ్ అటెంప్ట్ ఉంటుంది. ఇరుగురా కెమెరా ఇటుంది పెట్టినాం. కింద పడిపోయింది గాయస్. ఇప్పుడు సాత్విక్ అయితే ఓడిపోయాడు. సాత్విక్ ఓడిపోయాడు కాబట్టి సాత్విక్ కూడా రివెంజ్ ఛాలెంజ్ అయితే వెళ్ళిపోతాడు. నెక్స్ట్ అయితే హర్షవర్ధన్ వచ్చేసి పాల్గొంటుండు. హర్షవర్ధన్ అయితే పడుతుందో పడదో తింటాడు. ఓకే గాయస్, స్టార్ట్ అయితే అయింది. తినడు. కింద పడితే క్యాచ్ అయితే పట్టించుకోవచ్చు కానీ క్యాచ్ పట్టుకోలేదు. కింద పడిపోయింది. మిగిలిన ఛాలెంజ్ లా ఈయనకైతే ఓడిపోయిండు. ఈయన కూడా కింద పడేసరికి ఈయన కూడా ఓడిపోయిండు. నేనైతే ఛాలెంజ్ అయితే తీసుకుంటా. గైస్ ఆనంద్కి అయితే పెట్టినాం. ఆనంద్ ముందే చేతులు పెట్టిండు, గెలవాలనుకుంటుండు కావచ్చు. గెలిచిన ఆనంద్కి అయితే ఇంకొక ఛాన్స్ వచ్చింది. ఇంకా 2 కొంచెం మీరు కాను కలకాయ. తర్వాత అయితే మన చిన్న అత్తడు రిషన్ అజిత్. నెక్స్ట్ రిషన్ అజిత్ అయితే లాస్ట్ ఫైనల్స్ పెడతా. ఆనంద్ ఇప్పుడన్నా గెలువ ఆనంద్. అందరు రివెంజ్ ఛాలెంజ్లు ఉంటుండు. ముద్దికి అట్లా అంటుండు కొంచెం అటు పక్కన. ఆనంద్ అయితే గెలిచిండు. గాయస్ ఆనంద్ మంచిగా గాయస్ నేను గెలిచినా కదా. ఇప్పుడు రిషన్ అజిత్ అయితే పాల్గొనబోతుండు. రిషన్ అజిత్ అయితే గెలిచిండు. 1 అటెంప్ట్లోనే తీసుకున్నాడు. రిషన్ అజిత్ అయితే క్లాస్లో వేయాలి. రిషన్ అజిత్ అయితే గెలిచిండు. ఇప్పుడు రిషన్ అజిత్కి అయితే
విషయంగా చెప్తున్నా, నేనైతే రివెంజ్ ఛాలెంజ్ కొలేదు. శివసాయి, హర్షవర్ధన్, సాత్విక్ అండ్ అఖిల్ అయితే రివెంజ్ ఛాలెంజ్ కొన్నారు. పార్ట్ 2లో రివెంజ్ ఛాలెంజ్ చూద్దాం. బాయ్ గైస్. కొత్త ఛానల్లో కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రివెంజ్ ఛాలెంజ్ అయితే కండక్ట్ చేస్తున్నాం. రివెంజ్ ఛాలెంజ్ లో అయితే ఆ రోజు ఓడిపోయిన వాళ్ళు అయితే శివసాయి, హర్షవర్ధన్, సాత్విక్, అఖిల్. వీళ్ళకైతే రివెంజ్ ఛాలెంజ్ కింద అందరికి ఈచ్ మెంబర్స్ కి 10 గుంజీలు తీపిస్తున్నాం. ఫస్ట్ అయితే అఖిల్ అయితే 10 గుంజీలు తీయబోతులు. తీరా 1 స్లోలీ 2 అయిపోయింది కదా. ఈయన లెక్క ఎవరైనా ఓన్లీ కింద మొత్తం అంటాలి, కింద అంటపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి ఎలా చేయాలి. ఇప్పుడైతే సాత్విక్ అయితే పాల్గొనబోతుండు. 1 2 3 4 5 6 7 8 9 10 ఇచ్చాడు మొత్తం అయితే వేసిండు. ఇప్పుడైతే హర్షవర్ధన్ అయితే ఫాలోవర్ పోతుండు. ఇప్పుడు చేయబోతుండు. 1 2 3 4 and 5 6 7 8 9 10 గైస్ అయితే 10 కంప్లీట్ చేసిండు. పోతుండు శివసాయి. 1 శివసాయి అయితే పళ్ళ ఫస్ట్ నుంచి వేస్తాడు. కిందకి మొత్తం అవ్వాలి. 1 2 3 4 అవసరం లేదు. పోతుండు సాత్విక్ వచ్చేసింది. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది మొత్తం. మళ్ళీ మీకు ఇంకా ఇలా ఛాలెంజ్ కావాలంటే మనకైతే లవర్ సపోర్ట్ మీ లవర్ సపోర్ట్ ఓకే గాయ్స్.